ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్ మార్చేశారంటూ విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు ఐపీఎస్కి అన్ఫిట్ అని మండిపడ్డారు. ఉద్యోగాలు అమ్ముకుని యువత జీవితాలతో ఆడుకుంటారా అని ప్రశ్నించారు. అన్ఫిట్ టు బి ఐపీఎస్ని కూడా వీళ్ళకి తీసేయాలి. అలాంటి దుర్మార్గుల్ని, ప్రజా జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది పనిష్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నా. ఇది సరే, ఇంకా మీరు అన్నీ చూశారు. జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి ఏదీ లేదు. ఈరోజు ఉండే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకొని డబ్బులు చేసుకునే దీనికి పోయారు. ఒక 150 కోట్లు 200 కోట్లకో అవినీతికి పాల్పడి పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది బాధాకరం, హృదయ విదారకం, గుండె తరుక్కుపోతుంది. ఈ దుర్మార్గుల యొక్క కార్యక్రమాలు చూస్తే, వీళ్ళ లీలలు చూస్తే. ఆ సైకో జగన్కి అర్థం కాదు, కానీ మీకైనా అర్థం కావాలా. ఈరోజు జరిగే అవకతవకలు మీరు చూస్తే ఇంకా కూడా చెప్తున్నా, సిగ్గు కూడా లేకుండా వాలంటీర్స్ పంపించి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం వాళ్లకు బ్రైబింగ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాం, ఇంటర్ఫియర్ కావద్దన్నాం. ఈరోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. అక్కడికైనా వీళ్ళ ఆగడాలన్నీ ఆగతాయని చెప్పి అనుకుంటున్నాం. కాకపోతే విల్ ఫేస్ ఇట్. అందుకే రేపు వెళ్తాం, మేము కూడా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, ఆయనకు కూడా చెప్తాం. అంటే వీళ్ళు ఏం చెప్తారో, నేను బాగా బ్రహ్మాండంగా చేశాను, జడ్జెస్కి వాళ్ళకి తెలియదు న్యాయం చెప్పడం, నేను రాసిస్తే వాళ్ళు రాసి అదే చదివితే వాళ్ళు న్యాయం బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి ఇక్కడ ఉండే హైకోర్టు లాభం లేదు, నేను సుప్రీంకోర్టుకి పోతానంటాడు. ఎక్కడికి పోతున్నాం మనం? దీనికి పనిష్మెంట్ ఏంటి? ఎన్నిసార్లు కోర్టులు ముట్టికాయలు వేశారు, ఎన్నిసార్లు కోర్టులు వాతలు పెట్టాయి. ఒక వాత పెడితే సిగ్గుండేవాడైతే రాజీనామా చేసి పారిపోతారు, నిద్ర రాదు. వీళ్ళకేముంది? సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. నువ్వేం మాట్లాడు. ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, నన్ను బూతులు తిడతా వస్తాడు. ఆ బూతులు అర్థం చేసుకోలేకుండా ప్రజలు అందరూ ఒకటే అనుకుంటున్నారు. నాకు చేతగానట్టు బూతులు తిట్టలేదు. ఆ వల్గర్ లాంగ్వేజ్ నాకు రాదు. కఠినంగా మాట్లాడతాను, గట్టిగా ఉంటాను తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయడం నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. తప్పుడు పనులు చేసి సమర్థించుకోవడానికి బూతులు తిట్టడం అంతకంటే నాకు రాదు. మీ పిన్నమ్మ తాలిబొట్టు తెంచేసి బాబాయిని గొడ్డులు వేటుకు ఇచ్చేసి 5 ఏళ్ళు అయితే దిక్కు లేకపోతే నీ కోట వేయాలని అడుగుతాను. ఎందుకు వేయాలి పులివెందులాళ్ళు? వేస్తే దానికంటే శాపం ఏముందండి? దానికంటే సాడ్ న్యూస్ ఏముందండి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీరైతే వేస్తారా? నీ బాబాయిని నువ్వే చెప్పేస్తావా? అందుకే నేను అడుగుతున్న, రాష్ట్ర ప్రజానీకాన్ని ఎందుకు పెట్టుకున్నాం పోతా అంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడడానికి, భావితరాల భవిష్యత్తు కోసం. మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు, నరహంతకులు వస్తే ఈ రాష్ట్రం దిక్కుండదు, ఎవరికి రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా గంజాయి, లిక్కరు, రౌడీజం, డబ్బులు, కబ్జాలు, ఆస్తులకు రక్షణలే, మానానికి శీలానికి రక్షణలే, ఆడబిడ్డలకు రక్షణలే. ధైర్యంగా రోడ్డు మీద తిరిగి వస్తాం ఇంట్లోకి నమ్మకంలే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాలాంటి వాడికి రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ ఉంటుందండి ఈ రాష్ట్రంలో?